కుమారి ఆంటీకే కాదు కుమావున్ ఆడవాళ్ళకు కూడా నేను వంటలు నేర్పించేస్తున్నాను. ఇక్కడ కరివేపాకు పకోడీ బాగా వేస్తారు అంటే నేను వెయ్యమని చెప్పాను, బట్ నాకు ఎందుకో నచ్చలేదన్నమాట వీళ్ళు వేసింది. బట్ నేను వేస్తాను అని చెప్పేసి నేను వచ్చేసి వీళ్ళకి నిజంగా పకోడీ చేయడం నేర్పిస్తున్నా. నాకే మజా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ కరివేపాకు బాగా దొరుకుతుంది. అయితే వీళ్ళు జస్ట్ డైరెక్ట్గా శనగపిండితో వేసేస్తున్నాను. నేను ఇప్పుడే వీళ్ళకి కొన్ని టిప్స్ చెప్పాను. బియ్యపిండి వేస్తే అప్పుడు కరకరలాడుతూ బాగా వస్తుందని చెప్పాను అనమాట. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా. బేసన్ చాలా తక్కువగా వేయాలి, ఎక్కువగా ఉల్లిపాయలు ఎక్కువగా వేయాలి, కరివేపాకు ఎక్కువ వేయాలి, ఇందులో బియ్యం కూడా వేయాలన్నమాట. బియ్యం పిండి వేయాలి, అప్పుడు కురుకురేలాగా క్రిస్పీగా వస్తుంది పకోడీ. ఇదిగోండి వీళ్ళందరూ నవ్వుతున్నారనమాట నేను వేస్తుంటారే భలే వేస్తుంది అని చెప్పేసి. వేగిపోతుంది చూసారా ఎంత చక్కగా ఎంత బాగా వస్తున్నాయో పకోడీ.